నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఫోర్ సైట్స్ టీవీ ఎక్స్క్లూజివ్గా వివరణాత్మక విశ్లేషణ అందిస్తోంది. ముందుగా కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఏ పార్టీ గెలవబోతోంది, ఏ పార్టీ ఓడిపోబోతోంది అనే విశ్లేషణ మా టీం అందజేస్తుంది. రైట్, కడప జిల్లాలో ఫస్ట్ చూసుకున్నట్టయితే బద్వేల్, అక్కడి నుంచి 2019లో డాక్టర్ దాసరి సుధా వైసీపీ నుంచి, అది కూడా 90,533 ఓట్ల మెజారిటీతో. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ అన్నది చెప్పండి వాసుదేవ్. మనం ఇప్పటివరకు చెప్పుకుంటున్న నియోజకవర్గాల్లో ఎస్సీ నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాలు, ఇక వాళ్ళకి పెట్టని గోట్లు ఫెవికాల్ రాసుకుని వైసీపీ అక్కడ స్టిక్ అయిపోయింది. 60,000 తగ్గిన 30,000 మెజారిటీ కూడా సామాన్యమైన మెజారిటీ కాదు. ఈసారి కూడా వైసీపీ గెలుస్తుంది బద్వేల్. నెక్స్ట్ సెగ్మెంట్ జమ్మలమడుగు నియోజకవర్గం వచ్చేసరికి 2019లో ఎం సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి 51,641 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అంతే, అదేనండి, వైసీపీ వస్తుంది. 33,000 అంటే ఒక 19,000 తక్కువ వెస్టిల్ వాళ్ళది. ఇంకా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభావం. ఈవెన్ ఆఫ్టర్ ది ఎంట్రీ ఆఫ్ షర్మిల గారు ఆయన ప్రభావం అలాగనే ఉంది. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ కడపలో చూసుకున్నట్లయితే 2019లో అంజద్ బాషా, అది కూడా వైసీపీ నుంచి 54,794 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. వైసీపీ అనండి 34,733, 20,000 తగ్గుతోంది. బట్ సాంప్రదాయంగా ఇది ముస్లిం సెగ్మెంట్, ఎక్కువ మంది రిజర్వ్డ్ కాకపోయినా సరే ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉంటారు. సో వాళ్ళే ఇన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అండ్ వాళ్ళనే ఎంచుకున్నారు అండ్ వాళ్ళే గెలవబోతున్నారు. ఈసారి కూడా ముస్లిం క్యాండిడేటే గెలవబోతున్నారు. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ కమలాపురం నియోజకవర్గంలో 2019లో రవీంద్రనాథ్ రెడ్డి వైసీపీ నుంచి 27,333 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. 14,940, దాదాపు 15,000, 12,000 చిల్లర మెజారిటీతో మళ్ళీ వైసీపీ గెలవబోతోంది. వైఎస్ఆర్కి బంధువు గణం రవీంద్రనాథ్ రెడ్డి గారు. రైట్, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. మైదుకూరులో 2019లో ఎస్ రఘురామరెడ్డి వైసీపీ నుంచి 29,344 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. వైసీపీ 14,000 అంటే 15,000 తగ్గుతోంది. స్టిల్ వైసీపీ. అయితే ఈ మైదుకూరు గురించి చెప్పుకోవాలంటే ఇక్కడ యాదవ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు. సో తెలుగుదేశం యాదవ కమ్యూనిటీ నుంచి ఉంచబడింది. యాదవ ఓటు ఈసారి చాలా బలంగా చీలుతుంది. లాస్ట్ టైం పడింది, వాళ్ళకి పడింది వైసీపీకి. చీలటం వల్ల ఈ మెజారిటీ తగ్గుతుంది. అయినా కూడా వైసీపీ. నెక్స్ట్ సెగ్మెంట్ ప్రొద్దుటూరులో 2019లో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ నుంచి 43,148 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎంత మెజారిటీ ఎవరు అన్నది ఇప్పుడు చూద్దాం. 25,590 అంటే ఆల్మోస్ట్ 25,600 అండి. తేడా కనిపిస్తోంది మనకి. 18,000 చిల్లర, అరౌండ్ 19,000 మెజారిటీ తగ్గుతోంది. బట్ వాళ్ళే గెలుస్తారు. ప్రొద్దుటూరు స్వాభావికంగా పద్మశాలి కమ్యూనిటీ ఎక్కువ ఉన్న ప్రాంతం అండి. సో వాళ్ళు అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, కానీ గెలిచే వాళ్ళు ఎవరున్నారు అనే ఆస్పెక్ట్లో ఇంకా రెడ్లకే అక్కడ. ఈవెన్ జనసేన పోటీ చేస్తుందో లేదో తెలియని జనసేన కూడా అక్కడ రెడ్లనే పెట్టుకుంది, పద్మశాలిని పెట్టుకోవాలా వాళ్ళ ఇన్ఛార్జ్గా, నియోజకవర్గ ఇన్ఛార్జ్గా. మీకు ఇంతకుముందు చెప్పా, ధర్మవరం, ప్రొద్దుటూరు యాజ్ వెల్ మంగళగిరి పద్మశాలి కమ్యూనిటీ. బట్ మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రయత్నం మళ్ళీ మొదలెట్టారు. ఇది బీసీ సామాజిక వర్గం, పద్మశాలి సామాజిక వర్గం నుంచి గంజి చిరంజీవిని నుంచోబెడతారు. అతను ఫార్మర్ టీడీపీ లీడర్. అది నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్దాం. పులివెందుల నియోజకవర్గంలో 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి 90,110 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. 71,580 మెజారిటీ తగ్గుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ప్రభుత్వం మీద, ఆయన మీద ఉన్న వ్యతిరేకత ఆయన సొంత నియోజకవర్గంలో కూడా కనిపిస్తోంది. బట్ ఒకటి ఏంటంటే, ఇటీవల నిన్న చోటు చేసుకున్న డెవలప్మెంట్కు ముందు జరిగిన అధ్యయనం ఇది, స్టడీ, దాని అవుట్కమ్. సతీష్ రెడ్డి ఈయన అపోనెంట్, ఆయన వచ్చి నిన్ననే వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆయన మాట అన్నారు, తనకు అసలైన మిత్రుడు ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను, ఎవరి కోసం ప్రాణం పెట్టానో వాళ్ళు నన్ను వదిలేశారు అని. అంటే టీడీపీ గురించి. సో మళ్ళీ ఈ గ్యాప్ పొడచ్చు, ఇంకా పెరగచ్చు కూడా మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారికి. చూద్దాం మరి నెక్స్ట్ సెగ్మెంట్. రైల్వే కోడూరు
2019లో కోరుముట్ల శ్రీనివాసులు వైసీపీ నుంచి 34,879 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు ఏంటి అన్నది మేబీ మీ డైలాగ్ నేనే చెప్పేస్తా, అడగక్కర్లేదు, ఎందుకంటే ఎస్సీ నియోజకవర్గం అంటారు మీరు. ఓకే. సో 13,950 14,000 అంటే 20,000 మెజారిటీ తగ్గుతోంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, ఆయన సొంత జిల్లా, అవన్నీ కలిసి వైసీపీ అభ్యర్థి మీద నుంచిన వైసీపీ మీద ప్రభావం చూపించబోతున్నాయి. సో తగ్గుతోంది అయినా కూడా ఫర్ షూర్. రాజంపేట నుంచి 2019లో మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి వైసీపీ నుంచి, అది కూడా 35,272 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు చూద్దాం. 19,550, అరౌండ్ 20,000 వేసుకోండి, అంటే 15,000 చిల్లర మెజారిటీ తగ్గుతోంది. కానీ వైసీపీ గెలుస్తుంది. రాజంపేట గురించి మనం చెప్పాలంటే వైఎస్ఆర్ గారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రాంతం ఇది. ఇక్కడి నుంచి ఆయన మిత్రుడు, చిరకాల మిత్రుడు, బలిజ సామాజిక వర్గం నుంచి ఉన్న ఆయన్ని కేంద్ర మంత్రిని చేశారు. ఆయన పేరు చప్పున గుర్తురాట్లా. బలిజలు కీలకం ఇక్కడ ఎవరు గెలవాలన్నా. సో ఇక్కడ క్లారిటీ ఏం వచ్చిందంటే బలిజల ఓట్లలో ఏదో చీలిక వచ్చింది. ఈ 15,000 ఓట్ల మెజారిటీ ఈరోజు వైసీపీకి తగ్గుతోంది అంటే బలిజలు. రెండోది ఇక్కడ జనసేన ప్రాబల్యం చాలా బలంగా ఉంది. సో వాళ్ళ ఓటింగ్ ఖచ్చితంగా ఈసారి కన్సాలిడేట్ అయ్యి తెలుగుదేశానికి పడే ఛాన్సెస్ ఉండటం వల్ల ఈ మెజారిటీ తగ్గడానికి గల కారణం సాయి ప్రతాప్ కేంద్ర మంత్రిగా చేశారు. రాజశేఖర రెడ్డి గారికి ఆప్తమిత్రులు, వాళ్ళు కలిసి మెడిసిన్ చేశారు. ఈయన డాక్టర్ సాయి ప్రతాప్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, డాక్టర్ కేవీ రామచంద్రరావు గారు, వీళ్ళ ముగ్గురు గుల్బర్గాలో కలిసి చదువుకున్నారు. సో ఆ స్నేహం మీద ఏంటంటే ఆయనకి ఇచ్చే ప్రయారిటీ, స్నేహానికి ఆయన ప్రాణం ఇచ్చేవారు రాజశేఖర రెడ్డి గారు. తన తోటి వాళ్ళందరినీ ఆయన తనతో జర్నీ చేశారు. రాజశేఖర రెడ్డి గారి గురించి సింగిల్ సెంటెన్స్లో చెప్పాలంటే ఇట్స్ నాట్ దట్ నా ఏదో రాజశేఖర రెడ్డి గారికి అభిమానం లేకపోతే ఇంకొకరికి వ్యతిరేకం కాదు. ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి, టవరింగ్ పర్సనాలిటీస్ అంటారు. ఆయనతో చాలా అంశాల్లో మనం విభేదించవచ్చు కాక, బట్ తనని నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం ఆయన ఎట్లా నిలబడతాను. రాజశేఖర రెడ్డి గురించి పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ లక్ష్మణ్ రావు గారని ఆయన చెప్తుండేవాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు తన చూపుడు వేలు అలా ఇస్తే ఆ చూపుడు వేలను పట్టుకొని 10 మంది పైకి వస్తారు. చంద్రబాబు గారి తత్వం అలా కాదు. ఆయన చూపుడు వేలు కూడా ఎవడు ఎక్కడ పట్టుకుని దాన్ని ఈయన ముందుకు తోసేస్తారని అనుమానం. ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వాల్లో, ఆలోచన విధానంలో ఉండే తేడా తారతమ్యాలని చెప్పారు. ఆయన మన మధ్య లేరు, బట్ ఆయన గురించి చెప్పుకోవాలి కాబట్టి చెప్పాను. ఓకే, నెక్స్ట్ సెగ్మెంట్ చూద్దాం. రాయచోటి నుండి 2019లో గండికోట కాదండి, గడికోట, స్పెల్లింగ్ మిస్టేక్, గడికోట శ్రీకాంత్ రెడ్డి వైసీపీ నుంచి 32,862 ఓట్ల మెజారిటీ. సో నెక్స్ట్ ఎవరు, ఎంత మెజారిటీ ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకాంత్ రెడ్డి నుంచోబోతున్నారు, ఆయనే గెలుస్తారు. ఈయనకి ఏంటంటే అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం బాగా ఉంది. కొత్త వాళ్ళు పరిచయమైన అరగంటలో స్నేహం చేసేయగలిగిన గడికోట శ్రీకాంత్ రెడ్డి. నవ్ ఈజ్ విప్ ఆల్సో, ప్రభుత్వ విప్గా కూడా ఉన్నారు. అండ్ ఇక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ముస్లిమ్స్. సో ముస్లిం మైనారిటీ ఓట్స్ని ఆకట్టుకోవటంలో ఈయనకి మంచి పేరుంది. ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయన వైజాగ్లో భూ కబ్జాలు మొదలెట్టారు. ఈయన మేనమావ తరఫును, లేకపోతే మామగారు అంటే ఆయన భార్య తండ్రి తరఫును జరుగుతున్న కబ్జాలకి ఈయన వెనకాల ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. సరే అని వేరే చోట కదా, ఇక్కడైతే లేదు. రాయచోటి వరకు వచ్చేప్పటికి ఆయన అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తాడు, చేయగలిగితే సాయం చేస్తానని చెబుతాడు, లేకపోతే చేయలేని చెప్పి నమస్కారం కూడా పెట్టేస్తాడు. అది